దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఎంజీఐటి కళాశాలలో ఉన్నాము. ఎంజీఐటి కళాశాల సాధిస్తున్న విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రిన్సిపల్గా తాను అందిస్తున్న అత్యాధునిక విద్యా విధానం ఏంటి అనేది ఎంజీఐటి ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్న డాక్టర్ గంగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో 2004 to 2006 జాయింట్ సెక్రటరీ చేశాను ఖైరతాబాద్లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో. తర్వాత 2006 నుంచి 2008గా ఆనరీ సెక్రటరీ చేశాను. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను ఆ సంస్థకి వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్పుట్ ఫండ్ని ఇంక్రీజ్ చేసి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశాను. తర్వాత వాళ్ళు అక్కడ చాలా గొప్ప బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. నాట్ ఓన్లీ దట్, నేను 2 ఇంజనీరింగ్ కన్వెన్షన్స్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను. నేనున్న టైంలోనే అక్కడ 2008లో ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ని హైర్ చేసి ఇంజనీరింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేశాం. ఆ ఇంజనీరింగ్ కాంగ్రెస్కి నేను వన్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ సెక్రటరీ. అది ఒక గ్రేట్ అచీవ్మెంట్. అదంతా కూడా నేను సిబిఐటి, ఎంజైటి సంస్థల్లో పనిచేయబట్టే నేను ఒక ప్రొఫెషనల్ సొసైటీకి కూడా ఒక గుర్తింపు తీసుకురాగలనని నేను అనుకుంటాను. నిష్ణాతులైన ఇంజనీర్స్ స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి, డిఫెన్స్లో కానీ అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ టైం వాలంటరీ సర్వీస్ ఇవ్వడానికి అక్కడికి వస్తారు. లెక్చర్స్ ఇవ్వటం కానీ, ఎండోమెంట్ లెక్చర్స్ అని, తర్వాత వన్ డే సెమినార్స్ అని, ఇంజనీరింగ్ కన్వెన్షన్స్ అని, ఒక్కొక్క బ్రాంచ్ది ఒక్కొక్క కన్వెన్షన్ ఉంటుందన్నమాట. ఆ కన్వెన్షన్స్ జరిగేటప్పుడు వాటిల్లో పార్టిసిపేట్ అయ్యి దిస్ ఈజ్ అనదర్ డైమెన్షన్. మనం క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం అదొక యాంగిల్ అయితే, అక్కడ గొప్ప గొప్ప వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవటం అదొకటి. అక్కడ నేను చాలామంది పద్మశ్రీని, పద్మవిభూషణ్ సాధించిన వాళ్ళు వచ్చి వాళ్ళు లెక్చర్స్ ఇస్తున్నప్పుడు నేను వినటం జరిగింది. వాటి ద్వారా స్ఫూర్తి పొందటం కూడా జరిగింది. అదొక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే నాకు ఇక్కడ కాలేజీ ప్రిన్సిపాల్ అవ్వడానికి కూడా ఉపయోగపడిందని అనుకుంటున్నాను.